ఓకే, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. డే 1 నుంచి కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉండి ఓజీ సినిమా ఇవాళ ఇంత మంచి టాక్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉంటే అది ఫస్ట్ మీరే. అండ్ సో హ్యాపీ. ఇంకా టైం పడుతుంది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి. మెయిన్గా ఏంటంటే ఐ వాంట్ టాక్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ బికాస్ డే 1 నుంచి కూడా లైక్ ఆల్మోస్ట్ 3 years జర్నీ నాతో పాటు ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ లైక్ ఏం కావాలన్నా కూడా పక్కనే ఉండి మాకు తీసుకొచ్చినందుకు దానయ్య గారికి అండ్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఓజీ సినిమాకి మెయిన్గా సపోర్టు కానీ లేదంటే మన అనుకునే స్టోరీ కన్విక్షన్తో పోర్ట్రే చేయడం కానీ ఇవన్నిట్లో చూసుకుంటే ఐ షుడ్ థ్యాంక్ ఫస్ట్ కళ్యాణ్ గారు. అండ్ యూ ఆల్ నో హౌ బిగ్ ఫ్యాన్ ఐఎమ్ ఫర్ కళ్యాణ్ గారు. జానీ డేస్ నుంచి లైక్ ఎప్పుడైనా సరే కళ్యాణ్ గారిని కలిస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఇవాళ కళ్యాణ్ గారు సినిమా తీయడము, అది ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ రావడం అనేది ఇట్స్ వెరీ 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 గుడ్ సైన్. అండ్ ఆల్ మై యాక్టర్స్, ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారు, whoever యాక్టెడ్ ఇన్ ఓజీ, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఓజీలో మెయిన్గా చెప్పాల్సింది నాకు 3 పిల్లర్స్ ఉన్నారనమాట మెయిన్గా. ఫస్ట్ వచ్చేసి మా తమనన్న, సెకండ్ మా నవీన్ గారు. సో నవీన్ గారు రానంటే కూడా లాక్కొని తీసుకొచ్చాను నేను యూజువల్గా. అండ్ థర్డ్ మా రవికిషన్ సార్. సో వీళ్ళు ముగ్గురు లేకపోయింటే అసలు ఇవాళ ఈ సినిమానే లేదు. ఫ్రమ్ డే 1 దే హ్యావ్ బీన్ బిలీవింగ్. ఎంత బిలీవ్ చేస్తున్నారంటే ఇంకా అప్పుడప్పుడు మేము అనుకునే వాళ్ళం, తమనన్న ట్రస్ట్ చూసి మాకు భయం వేసేది, ఏంట్రా అసలు అన్న మీసం తిప్పేస్తున్నారు, అసలు ఏంటన్నా ఇవి కాన్ఫిడెన్స్ అంటే. లేదు, అది తిప్పిన దానికి మళ్ళీ నేను ఒకసారి అడిగే, షూర్ అన్న చూసారు కదా సినిమా ఓకేనా అంతా అంటే, నువ్వు వెళ్ళినా నన్ను చూసుకుంటాం కదా అని చెప్పేసి. అంటే ఎక్స్ట్రీమ్లీ లైక్ లాస్ట్ 2 months మాత్రం చెప్పకూడదు కానీ ఎన్ని డేస్ ఎన్ని నైట్స్ నవీన్ బ్రో కానీ తమనన్న కానీ దే బీన్ వెరీ వెరీ సపోర్టివ్ ఈ సినిమాకి. సో యా, ఇంకా హోప్ఫుల్లీ ఇంకా పీపుల్ షుడ్ వాచ్ ద మూవీ. అండ్ ఎలా ఉందో ఇంకా 1 రోజులకు మనకి ఇంకా కరెక్ట్గా న్యూస్ తెలుస్తుంది. అండ్ ఓవర్ టు తమనన్న. అప్పుడప్పుడు కొంచెం బ్లాంక్ అయిపోతాం. సినిమా ముందు కాన్ఫిడెంట్గా ఉంటాం, సక్సెస్ వచ్చిన తర్వాత భయం వచ్చేస్తుంది లైఫ్లో. అది ఒక సక్సెస్ అనేది ఒక చాలా సెన్సిటివ్ థింగ్. అది చాలా చాలా పేరు అన్నీ తెస్తుంది కానీ ఎక్కడో భయం, మళ్ళీ మనం ఎలా దీన్ని సక్సెస్ని ఎంత జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది. అది ఓజీ అనేది ఇట్స్ బీన్ ఓన్ బై పీపుల్ ఓన్ చేసేసుకున్న సినిమా. సో అది ఇంకా మా చేతులు దాటి వెళ్ళిపోయాయి. అంటే ఓన్ మెర్చండైజ్ చేసుకోవడం, బండనస్ చేసుకోవడం, టీషర్ట్స్ అవి ఇవి, ఓజీలో నంబర్ ప్లేట్స్ పెట్టుకోవడం. సో అందరూ లైక్ ఓన్ చేసేసుకున్నారు సినిమాని. అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది, అంతే. సో ఆ సినిమా ఓన్ చేసేసుకున్నప్పటికీ ఇంకా మా చేయి దాటి వెళ్ళిపోయింది అన్ని విషయాలు. సో ఇంకా మేము జాగ్రత్తగా ఇంకా చేయాలి, ఇంకా దారి లేదు. సో ఎక్కడ మిస్ కొట్టలేము, ఇటు అటు వెళ్ళలేము. జాగ్రత్తగా ఎలా సినిమా జనాలకి ఏం కావాలో ఎలా వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కూర్చొని చేయాలి. సో సుజిత్ లైక్ బేబీ బ్రో, లైక్ లాస్ట్ 2 years ద ట్రావెల్ విత్ హిమ్, చాలా వరల్డ్ అంతా తిరిగాం, చాలా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి. బికాస్ నాకు డే 1 కథ చెప్పినప్పటి నుంచి నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన రోజున విల్ క్రియేట్ అన్ హిస్టరీ అండ్ విల్ క్రియేట్ అన్ హిస్టీరియా ఇన్ థియేటర్స్. అదైతే ఫిక్స్ అయిపోయింది నాకు. బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మోడ్లో చూడడం అనేది ఇట్స్ మై డ్రీమ్. ఇలాంటి ఒక సిగ్మా మోడ్ అంటే ఎలా చెప్పాలి, ఇలాంటి ఒక ఈ మోడ్, ఈ కత్తి, ఈ కటానాలు, ఈ జపాన్, ఈ మోడ్ లైక్ దిస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు లవ్స్ ఆల్వేస్ కదా. ఖుషీలో చిన్న ఫైటే మనకి ఎంత నచ్చుతుందో అది. సో అలాంటి ఒక సినిమా మొత్తం ఇలాంటి ఒక డ్రాఫ్ట్ పెట్టుకుని తను ఈ కథ చేసినప్పుడు ఇంకా సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్. హీ మేడ్ ఇట్ పాసిబుల్. అది నాకు కానీ సుజిత్ కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ సార్. హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఐ డోంట్ నో ఎలా స్టార్ట్ అయి ఉంటుందో ఏంటో తెలియదు. బికాస్ వెరీ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది చాలా. బట్ మ్యాన్ బిహైండ్ దిస్ ఇస్ త్రివిక్రమ్ సార్. ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అండ్ లవ్ హిమ్ అ లాట్. అండ్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్, నాకు కానీ సుజిత్ గారు కానీ. బికాస్
వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు వాస్ మై డ్రీమ్. నాకు 100 సినిమాలు పట్టింది త్రివిక్రమ్ గారితో పనిచేయడం, అదే 100 సినిమాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం. బట్ త్రివిక్రమ్ సార్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ వకీల్ సాబ్. అండ్ వకీల్ సాబ్ తర్వాత బిమ్లా నాయక్ తర్వాత బ్రో తర్వాత ఈరోజు ఓజీ. సో లాస్ట్ 4 కంటిన్యూస్ ఫిల్మ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక హీరో గారు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో వీ ఆల్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ వీ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ లీడర్ అండ్ యాజ్ ఎ డెప్యూటీ సీఎం. ఆయన ఎలా ఆయన 21కి 21 కొట్టి ఎలా ఆయన గెలిచిన రోజున ఏ హై ఇచ్చారో అదే హైలో మేము ఈరోజు ఉన్నాం. సో దట్స్ సంథింగ్ సినిమాటిక్లీ ఫ్రీకి మాకు ఈరోజు. బికాస్ ఓజీ అనేది సినిమా 2 నెలల ముందరే మేము కాపీ చూసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. లైక్ ఈ ప్రాజెక్ట్ని మనం ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాలి. లేదా మేము పెద్దగా ప్రమోషన్ పైన డిపెండ్ అవ్వని సినిమా, ఎక్కడ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఏ ఊర్లకి వెళ్ళి ప్రచారం చేయలేదు, ఎక్కడికి వెళ్ళి ప్రచారం ఏదో మీడియా ఏం కలవలేదు. బికాస్ జనాలే ఓన్ చేసేసుకున్నారు. సో దట్ వాజ్ రియలీ గ్రేట్ థింగ్. వెరీ రేర్గా ఇలాంటి సినిమాలు జరుగుతాయి, వెరీ రేర్గా ఇలాంటి ఫినామినల్ జరుగుతుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీకే ఫ్యాన్స్ హూ ఓన్ దిస్ ఫిల్మ్. లాస్ట్ 2 yearsగా దే వర్ ఓనింగ్ దిస్ అండ్ రైట్ అవే ఫ్రమ్ ఫైర్ స్టార్మ్ సాంగ్ కానీ, గన్స్ అండ్ రోజెస్ కానీ, సువి సాంగ్ కానీ, సో అండ్ ఎవ్రీథింగ్, ఇమ్రాన్ హాష్మి థీమ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్కమ్, సో గుడ్. అండ్ దానే గారు అండ్ కళ్యాణ్ గారు డే 1 ఈ సినిమా స్టార్ట్ అయిపోయిన నుంచి, తమ్ముడు నువ్వు దుమ్ము రేపు అంతే, నీ వెనకాల మేము ఉన్నాం. సో దట్ వాజ్ ఓన్లీ కాల్ ఫ్రమ్ దానే గారు. అండ్ లాస్ట్ మినిట్ వరకు ఇంకా కాపీ అమెరికా వెళ్తుంటే వరకు ఈ వాజ్ దేర్ విత్ అస్ సపోర్టింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఐమ్ రియలీ హ్యాపీ. అండ్ నవీన్, మీ అందరికీ తెలుసు, నాది నవీన్ జర్నీ తెలుసు. సో బ్లాక్ బస్టర్ జర్నీయే మా ఇద్దరిది. అండ్ నవీన్ వాస్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ ద ఎడిట్స్ అండ్ ఎవ్రీథింగ్. చాలా బాగా అసలు 2 months ముందర వెరీ స్కాటర్డ్గా ఉండింది, బట్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఈ సినిమాని ఒక షేప్లో, అంటే నేను సుజిత్ ఏమేమి అనుకున్నామో ఎవ్రీథింగ్ హీ గాట్ ఇట్ ఆన్ బోర్డ్. అండ్ రియలీ హ్యాపీ ఫర్ నవీన్ ఈ సినిమాకు ఉండడం చాలా బలం. అండ్ ఇంకే రవికే చంద్రన్ గారు, వన్ ఆఫ్ ది ఎస్థెటిక్ కెమెరామ్యాన్స్, మనోజ్, ఇంకా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వర్క్ రియలీ హార్డ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని ఇలా చూడాలని మేము 12 ఏళ్ళగా వెయిటింగ్, అంటే చాలా రోజులుగా వెయిటింగ్. సో ఈరోజు ఈ సక్సెస్ ఈజ్ పీపుల్స్ సక్సెస్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సక్సెస్. సో మాకు మించి వాళ్ళ సక్సెస్ అనమాట. అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. అండ్ ప్రియాంక మోహన్ ఈజ్ ఆల్సో హియర్. తను ఎంతో అసలు షీ వాస్ కౌంటింగ్ ఫర్ దిస్ డే అండ్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను చెప్తున్నా అంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్క షో వదలలేదు, అన్ని థియేటర్లో తిరిగేసి వచ్చింది. షీ వాజ్ లైక్ లిటరలీ ఆన్ టీయర్స్. అంటే తనకి దే వర్ వెల్కమింగ్ ఆన్ ద థియేటర్స్. అంటే చెప్పాను, ఇది మా తెలుగు వాళ్ళ రిసెప్షన్ ఇలా ఉంటుంది, వెళ్ళి చూడు సింగిల్ థియేటర్స్కి వెళ్ళి అని చెప్పాను. సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ లేకపోతే ఈ సినిమా ఇంత విజయం వచ్చిండేది కాదు. ఈరోజు ఇంత సక్సెస్ని మీరు సినిమా స్టార్ట్ అయ్యేప్పటి నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మీరందరూ. సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు ఆల్ పీకే ఫ్యాన్స్. లవ్ యూ గైస్. మాట్లాడా నవీన్, ఓవర్ టు నవీన్ నూలి. ఏదో వచ్చిందికి థ్యాంక్స్ అయినా చెప్పినానా. ఓవర్ టు దానే గారు. రానా, ఎన్ని మైకులు అక్కడ రాదు. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. నేను చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా కానీ నాకు మాట్లాడాలి. నేను మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పాల్సింది నేను త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి అండి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని నేను అడుగుతున్నప్పుడు ఆయన సరే అని సుజిత్ని తీసుకురండి మనం చేద్దామని చెప్పారు కళ్యాణ్ గారు, ఇది త్రివిక్రమ్ గారు. అప్పుడు నేను సుజిత్ని కాంటాక్ట్ చేశాను, కలిసాము, ఒక కథ అనుకున్నాం, ఈ వర్క్ మొదలుపెట్టామండి. త్రివిక్రమ్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు, ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది. ఏంటంటే అండి, నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుతుంది, అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ. దానికి ఎంత కృషి చేయాలి, ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫెక్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి 2.5 years జర్నీ చేసామండి. పాపం సుజిత్ ఎంత కష్టపడో నాకు తెలుసు.
రాత్రింబాగోలు ఇదే సినిమా, ఇదే గొడవ. పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా, నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు పాపం. ఆయన బేసిక్గా కళ్యాణ్ గారి ఫ్యాన్, అభిమాని కూడా. నెక్స్ట్ ఈ సినిమాకి 3 పిల్లర్స్. ఇందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమ్ముడు నవీన్ నూలి, రవికే చంద్రన్ గారు. అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి. అసలు నవీన్ నూలి కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైట్ ఈ సినిమా మీద ఉన్నాడు. మా తమ్మనన్న నేను రోజు అడుగుతుండేవాడిని తమ్ముడు చూడు తమ్ముడు, బ్లాక్ బస్టర్ కొట్టాలి తమ్ముడు, అన్నా నువ్వు గుండెల మీద చేసి పడుకో, బ్లాక్ బస్టర్ అనేవాడు ఎప్పుడు చూసినా. అయినా నాకు నిద్ర పట్టేది కాదు. లాస్ట్లో కూడా ఆయన బాంచత్ కాలు రగిన తిరుగు నువ్వు అన్నాడు. ఈరోజు రిజల్ట్స్ అలాగే ఉందండి. అభిమానులు అసలు కేరింతలు, అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నామండి. అసలు కళ్యాణ్ గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి. సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే అసలు ఎంత స్టైలిష్, అసలు ఎట్లా ఉన్నాడు ఆయన, ఎలా చేశాడో అసలు నాకే మతిలేదు. అసలు మా తమ్మనన్న ఆర్ఆర్ ఇచ్చాడండి మామూలుగా. వల్ల మీరంతా చూసే ఉంటారు. మా తమ్ముడు అండి, సారీ తమ్ముడు. ఇక ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్ గారు, ఇమ్రాన్ హాష్మి, శ్రేయారెడ్డి గారు వాళ్ళందరూ చాలా బాగా చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కూడా చాలా బాగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆయన చాలా బాగా చేశాడు. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా మేనేజర్సు అసలు రాత్రింబాగుల్లో చాలా కష్టపడ్డారు పాపం. వాళ్ళు నిద్ర కూడా లేవాళ్ళు. నేను పొద్దున్న వెళ్తే అలా డల్గా ఉండేవారు వాళ్ళు. పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్. నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలండి, ఈ నాగవంశీ గారికి. ఈ టైటిల్, ఓజీ టైటిల్ అనేది ఆయనే ఇచ్చారు మాకు. ఫస్ట్ ఆయనే రిజిస్టర్ చేసుకున్నారు. మేము అడిగితే పాపం ఆయన ఆ టైటిల్ ఇచ్చారు. ఇంత పెద్ద క్రేజ్ సినిమాకి ఈ టైటిల్ బాగా హెల్ప్ అయిందండి. ఇది వాస్తవం, నిజం. ఈ బిగినింగ్ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఎగ్జైట్మెంట్ మీద ఉన్నారో ఈ ఓజీ అనే దాని మీద. రిలీజ్ అయిన తర్వాత కూడా అంత పెద్ద హిట్ అయ్యింది, అంత బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా ఆనందంగా ఉందండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. సెలవండి. అందరికీ నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. అందరికీ నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. హోప్ మీ అందరికీ మూవీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఓజీ సినిమాకి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు. అండ్ ఇప్పుడు ఐ థింక్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అండ్ తమ్మని చెప్పినట్టు దే ఓన్ ద ఫిల్మ్. అండ్ ఇంతకు మించి వి కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ బెటర్ రెస్పాన్స్. వీఆర్ సో గ్రేట్ఫుల్. అందరికీ చాలా థ్యాంక్ యూ. పవన్ సార్ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సెలబ్రేట్ చేస్తున్నారు సినిమాని. ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్డ్ దట్ సెలబ్రేషన్. అండ్ మీరు అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు మా టీమ్కి. చాలా థ్యాంక్ యూ. అండ్ దానయ్య డివివి వాళ్ళతో సెకండ్ ఫిల్మ్ నేను అన్ని చోట్ల చెప్తున్నాను. బట్ యా, ఐఎమ్ హ్యాపీ దట్ రెండు సినిమా కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇది ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తమన్తో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్ ఇన్ మై కెరియర్. అండ్ సుజిత్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కన్వనీ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. పవన్ సార్తో వర్క్ చేయడం నేను
ఐ మీన్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ నాకు. అంతే, ఐఎమ్ జస్ట్ సో గ్రేట్ఫుల్ అండి. ఐఎమ్ సో ఎమోషనల్ రైట్ నౌ. థ్యాంక్ యూ. యా ఇచ్చామని చెప్పేశారు కదా ఆయన. అదే అది అదే అదే చెప్పట్లో దేనికి దొరికింది మీ అందరికీ తెలుసు కదా, నవీన్ కానీ తమన్ కానీ అందరూ మామూలుగా మా టీం కదా, దాన్ని క్యాజువల్గా కంగ్రాచులేట్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్నీ విష్ చేయడానికి వచ్చాను క్యాజువల్గా. దానికి తమన్ ఇరికించాను కూర్చోబెట్టాడు ఇక్కడ. మర్చిపోయారండి, మా సినిమా సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈయనండి. సీరియడ్ డిస్ట్రిబ్యూటర్ అని కాదండి, ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం కానీ అంతా నా డిస్ట్రిబ్యూటర్లో చేశారు. దానే ఇప్పుడు గోజీ అయినా. సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్, వాళ్ళందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వస్తే అంత హ్యాపీగా డిస్ట్రిబ్యూటర్కి ఎప్పుడైనా డబ్బులు వస్తాయి. సో అది విషయం కంగ్రాట్ చేయడానికి తమన్ దగ్గరికి సుజిత్ దగ్గరికి వచ్చాను నేను. దానికి ఇరికించి కూర్చోబెట్టాడు. కానీ చాలా మీమ్స్ చూస్తున్నా పొద్దున్న నుంచి. మీన్ మా 12 ఏళ్ళు ఆకలి తీర్చేశారు, ఇది అది అత్తారింటికి దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు అని. సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది వేసి ఆయన బయటకు వస్తూ అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్కి వచ్చాడంటే ఎంత ప్రైడ్ మూమెంట్ చూసారు. అది సెలబ్రేట్ చేయడానికి వచ్చాం అంతే. వెరీ వెరీ హ్యాపీ. ఇంటర్వెల్ బ్లాక్, ఇంటర్వెల్ తర్వాత 5th రీల్ మాత్రం థియేటర్లో ఏంబిఏ ఊగిపోయింది అసలు. యాక్చువల్లీ ఇంక సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించలేదు. అందుకే శ్రీరాముడు కానీ సుదర్శన్ కానీ వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదు అని ధైర్యం చేయలేదు. కానీ తప్పకుండా ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. కళ్యాణ్ గారు ఇట్లా కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద. సుజిత్కి, తమన్కి, నవీన్కి వీళ్ళందరికీ ఉన్నది. ఇంకేమన్నా సినిమాని మాత్రం థియేటర్ చూడటం మిస్ అవ్వకండి. అది సినిమా వాళ్ళది. మీరు Q&A ఏమైనా ఉంటే ఆల్తో అంటే లైక్ రెండు మిక్స్. సో రెండు మిక్స్ స్టైల్ అని లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది. సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉంది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా, అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఒకటిసారి 2 సార్లు 3 సార్లు వస్తారు. అండ్ ఆ రెండింటిని డిఫరెంట్ లాస్ట్ మినిట్లో నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ సీక్వెన్స్, అండ్ ఐ వాంటెడ్ ఎండ్ విత్ దట్ ఫీల్ అనమాట. అందుకే రెండు డివైడ్ చేస్తాను. నాన్ రియాక్షన్. నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం. నమస్కారం గురుజీ, తాత వచ్చారు. యాక్చువల్గా అది ఇద్దరి ఐడియా. ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని నేను ఫస్ట్ నుంచి. అంటే జానీ గన్ అని కాదు కానీ జానీ అనేది నాకు పర్సనలీ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ టు గెట్ దట్ అనమాట. సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వి స్టార్టెడ్ స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు. చూస్తే రమణ గోల్ గారు అనమాట. మేము షాక్. నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను, ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట. రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ అంతా వేసుకుని హుడీ వేసుకుని కూర్చున్నారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు. సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా. సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్. ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి కాదు, ఏదో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అనమాట. సో అందుకని అలా వర్కౌట్ అయింది సార్. అవునవును సార్, అవును సార్. అంటే బేసిక్గా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం. నా ఫస్ట్ సినిమా రణరాజన్ కూడా నాకు
నాకు ఎక్కడ దొరకలేదు సార్. అంటే నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ గారి స్టాక్ పైన వెళ్ళిపోయాను. సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం, లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది. బట్ ఓకేలే, ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను అది. సార్ యా సార్ అది తెలియదు సార్. ఓకే అదే బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్. కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం. సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ టు సీ. అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ రిలీజ్ కదా సార్. అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవాళ నిన్న అర్థం కాలేదు. సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటి అనేది వీళ్ళు డిస్కస్ అబౌట్ ఇట్ సార్. అవునవును సార్, అవును సార్, అదే అలానే తీసుకోవాలి సార్. అదే మీరు ఎలా అన్నారు అలా. సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటే అక్కడ చెప్పేసేవాడిని. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే, కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఈజ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ ఆల్. సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అది మనకు తెలియదు. ఇంకా ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ ఐ హ్యావ్ ఐడియాస్. బట్ ఐ విల్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది చూద్దాం సార్. ఇవన్నీ చాలా దాని కాదు కొంచెం డిస్కస్ చేయాలి. ఎన్ని డేస్ కావాల్సి వస్తుందన్నా? అంటే బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్, ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని మనకు ఒక క్లారిటీ ఉంది. ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది. ఆ డేస్ నేను చెప్పలేను. పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్నీ ఇస్తానులే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు. ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు. ఏ సార్ ఓకే సార్. యా ఇంకా ఇవాళ ఇంకా సినిమా రిలీజ్ సార్. ఇవాళ లేదు సుజిత్ దేవన్ అది ఎప్పుడో ఫస్ట్ బాంబే స్కెడ్యూల్లోనే షూట్ చేశారు. అప్పుడు ఆ ఎడిట్లోనే తెలిసిపోయింది ఈ సీన్ థియేటర్ లేస్తాయి, సవాళ్ళు లేస్తాయని చెప్పాను సుజిత్. అవునా నేను వెళ్ళి మళ్ళీ చీలలు కూడా కరెక్ట్గా ఉన్నాయి చూసుకోవాలా బ్రదర్. థియేటర్ నేను మిక్సింగ్ చేసేటప్పుడు అన్నానండి, బాబు ఏంటిది థియేటర్లు బద్దలైపోతాయి, తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. అవునా స్పీకర్స్ ఏమైంది? కొన్ని స్క్రీన్లు చింపేస్తున్నారండి సార్. కొంచెం మీ దగ్గర నుంచి, మీ టీం దగ్గర నుంచి, అదే కళ్యాణ్ బాబు గారి దగ్గర నుంచి అలాంటి చేయకుండా ఉంటే ఇంకా మంచి రన్ వస్తుంది. బెంగళూరులో ఇలా చేస్తారు ఫ్యాన్స్ అంటే మాకు తెలిసి కొన్ని థియేటర్లో అయితే కింద క్లాసులో టికెట్లు ఇవ్వట్లేదు, ఇష్యూ చేయట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, క్రాకర్స్ కాల్చి స్క్రీన్లు చింపుతున్నారని కొన్ని చోట్ల అయితే కింద క్లాసులో అసలు ఇవ్వట్లేదు, టికెట్లు ఇష్యూ ఇట్లా వేరే స్టేట్లలో మన హీరోల్ని తక్కువ చేస్తాం, మన వాళ్ళని మాట్లాడతారు కదా సార్. మీరు ఇలాగా అలాగని అది నిజంగా కూడా డేంజర్. అలాంటి స్క్రీన్లు చింపడం అది కల్చర్ కాదు. కళ్యాణ్ గారు కూడా ఎక్కడే చెప్పరు. అలాంటి దాన్ని మనం కొంచెం అడ్రస్ చేసి అలా చేయొద్దు, మీ వల్ల బ్యాడ్ టైం వస్తుందని చెప్తే మీ దగ్గర నుంచి ఒక లెటర్ అన్నా ఇస్తే ఫ్యాన్స్ కొంచెం లెటర్ ఇస్తే చాలా అలా కొట్టకుండా కొడితే నన్ను కొడతారు కదా, నేనేం చేయాలి? ఓకే ఫ్యాన్స్ స్క్రీన్లు చింపకండి. థ్యాంక్ యూ. అయితే ప్రీమియర్ షోస్ కి 800 ఆల్రెడీ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచింది. దాన్ని 800 చేసిన దాన్ని ఆల్రెడీ 253 అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకున్నారు. సో ప్రీమియర్స్ అనేవి కనీసం బుక్ మై షోలో కానీ ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దీని మీద మీరు ఏమంటారు? అసలు నాకు తెలియదండి దాని గురించి. అది అసలు డిస్ట్రిబ్యూటర్ నేను కాదు, దిల్ రాజండి. పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ షార్ట్ సీక్వెన్స్, ఫస్ట్ టీజర్లో కూడా అదే రిలీజ్ చేశారు ఆవిడ. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్డ్ సీక్వెన్స్ అయితే యా సో అది ఎన్ని షూట్ చేశారు అది, అండ్ వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ బాంబే? బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ షూట్ బాంబేలో చేసాము.
ఫస్ట్ డే స్టార్ట్ చేసిందే కన్మని సీన్స్తో చేస్తాం, ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఎందుకంటే ఎలా ప్లాన్ చేసుకుంటే స్కెడ్యూల్, ఫస్ట్ సార్ ఒక చిన్న ఒక మూడ్లోకి వచ్చి రావడానికి అని జస్ట్ యూనో బృందామయం కొరియోగ్రాఫర్ వచ్చి వి థాట్ విల్ హ్యావ్ అ కపుల్ ఆఫ్ మౌంటేజ్ షూట్ చేశాను అనమాట. అండ్ ఆయన లాస్ట్కి వచ్చి అంటే ఆ రోజు ఈవినింగ్ డిస్కషన్లో ఇది గ్యాంగ్స్టర్ సినిమా కదా, లవ్ డ్రామా ఇదంతా డిస్కషన్, సరే రేపు రండి అన్న అని, రేపు రండి సార్ అని. సెకండ్ డే షాట్ ఈస్ బాంబే గేట్లో లెగ్ పెట్టగానే వాటర్ షాట్ ఉంది కదా, అదే సెకండ్ డే షూట్ చేస్తాం. అదే రోజు వెంటనే వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్లో ఒక గణపతి లాడ్జ్ ఒకటి ఉంటుంది అన్నమాట సీక్వెన్స్, అది షూట్ చేస్తాం. థర్డ్ డేకి 1 డే షూట్ చేస్తాం అంతే మొత్తం. సో 3 డేస్లో ఫస్ట్ హాఫ్ పోలీస్ స్టేషన్, సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ విత్ మౌంటేజెస్ షూట్ చేస్తాం అనమాట. సో ఓన్లీ 1 డే షూట్ చేస్తాం. ఒక వైబ్లో ఉన్నింది, ఆయన మార్నింగ్ వచ్చేసారు, ఆ టక్ ఈవినింగ్కి లేపేసాం. బట్ అంత ఫిల్మ్ ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకంటే ఈ మధ్య చూస్తే చాలా నెమ్మదిగా ఉంటున్నారు, చాలా రిస్ట్రిక్టెడ్ యాక్టింగ్ లా ఉంది. అది మన సీక్రెట్ రెసిపీ అనమాట. అది జస్ట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక ఈక్వేషన్. అంటే నాకు ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే వీడు వండోడు, వీడికి ఏం కావాలో అలా ఫిక్స్ అయిపోయారు ఆయన. సరే తిట్టుకొని మనకు కావాల్సింది మనము చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత అరే సరిగ్గా చేయలేదు అంటారు కదా. సో మనకు ఏం కావాలో ఫస్ట్ మనం తీసుకుంటే బెటర్ యాక్చువల్లీ. అయితే ఈ మధ్యన ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగానే వస్తున్నారు, అలాగే ఉంటారు. బట్ దీనికి మాత్రం అసలు సినిమా గెటప్ అదంతా పట్టం రావడం అదంతా కూడా అసలు షాక్ అనిపించింది. చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్పీచ్ అన్నట్టు ఉంది. సో ఏంటి ఆ క్యారెక్టర్ ఓపెన్ చేసుకునే విధానమా ఏంటి? ఇదంటే వైబ్ అండి. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నేను ఆ రోజు జానీ బ్యాండ్ ఎందుకు వేసుకున్నాను అంటే అది వైబ్ అంత అరే వేసుకున్నాము అని వెళ్ళలేదు నేనేమి. కళ్యాణ్ గారు ఆ రోజు దానికి రీజన్ కూడా అన్ననే, సార్ కట్టాన పట్టుకోవాలి పైకి రావాలి అంటే అసలు ఏంటి అసలు ఇవన్నీ అవుతాయా అనుకున్నాం. బట్ సార్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ గారితో ఆయనకు నచ్చాలి, సంథింగ్ ఏదో ఒక విషయం ఆయనకి ఎక్కాలి, మన కన్విక్షన్ ఆయనకి నచ్చితే ఆయన విల్ డూ ఎనీథింగ్. చేస్తాడంటే ఆ డిస్కషన్ జరగాలి, ఆ కన్విక్షన్ కుదరాలి. ఇంకా మీరు చూసారు కదా వర్షం పడినా కూడా ఇంకా అదే పెద్ద ట్రైలర్ మాకు యాక్చువల్గా ఆ రోజు. అది మాడదామండి తర్వాత, అది టైం ఉంది యాక్చువల్గా దాని గురించి. అదే మీరు యాక్చువల్లీ లేట్ వచ్చారు, ఫస్ట్ క్వశ్చన్ అదే. సో అదే అండి. సో ఇప్పుడే వచ్చారు కాబట్టి అది ఇంకో 1 వీక్ తర్వాత మాట యాక్చువల్గా ఒకసారి ఇంకా కొంచెం సినిమా డైజెస్ట్ అయిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని. అది ఇప్పుడేమి అదే ఇప్పుడు వస్తే అయితే ఓజీ గురించి మాట్లాడదామండి. ఓజీ తర్వాత వీళ్ళు ఏంటండి మనం చెప్పాము సాంగ్ ఉందని చెప్పలేదు, కమెంట్ కూడా అవ్వలేదు సార్. చెప్తాను సార్. ఈవెంట్స్ పరంగా ప్రతి 5 లక్షలు ఇచ్చేలాగా చేసుకున్నారు. బట్ కాకపోతే కొంచెం ఎక్కువైంది అనేది ఒక వర్గం నుంచి చూపిస్తున్నాం. అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి. ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ డ్రామా 93లో బాంబ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి. సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్, మేము బ్లర్ చేసాం. నెవర్ అన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్లీ. ఓకే సార్. ఓకే లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. అయితే కథ విషయంలో ఎలివేషన్స్ కావచ్చు, విజయం కావచ్చు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే కథ విషయంలో కొంత నాన్ ఫ్యాన్స్ ఎక్కువ టాక్ వస్తుంది. కథ నార్మల్గానే ఉంది, ఎలివేషన్స్ వీటితో సినిమా నడిపించేవారు. అంటే అట్స్ ఓకే అండి, ఇది ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ స్టోరీ సింపులే. దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నరేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా. దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి, లైక్ ఎందుకు అలా చూస్ చేసుకున్నాము ఏంటి అనేది. సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్. ఓకేనండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ గైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.